ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి ప్లీజ్. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 767 నామము నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి. ఈరోజు నామము 767 నామము ఓజోవతి. ఓజో అష్టమో ధాతురీతి వేద భాష్యే ఇంద్రాయస్సామాద్య మిత్యాన్యేన్య ఓజోస్తి జాసి ధాతూనాం అవష్టంభామ ప్రకాశయో ఓజోబలే చ దీప్త చ ఇతి తు విశ్వః తన్యాస్యాం సంతతి ఓజోవతి. ఓజోవతి ఓజస్సు గలది. వేద భాష్యంలో ఓజస్సు అనగా 8వ ధాతువు అని చెప్పబడినది. ఓజస్సు అనగా ఇంద్రియ సామర్థ్యం అని కొందరు చెప్పుచున్నారు. విశ్వనిఘంటులో ఓజస్సునకు తేజస్సు, ధాతు స్తంభనము, ధాతు ప్రకాశనము, బలము, దీప్తి అను అర్థములు గలవు. ఇవన్నీ దేవి అందుగలవు కావున ఓజోవతి అగును. 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 768 నామము ద్యుతిధార. ధరాతిథి ధర పచాధ్యదచ్ ద్యుతే కాంతే ధర. ద్యుతిధార కాంతిని ధరించునది ధరయని పంచాది గణంలో చేర్చే అచ్ ప్రత్యయము చేసుకున్నవలెను. తర్వాత ద్యుతిని కాంతిని ధరించుననియు అర్థము. శ్రీమాత్రే నమః. 768 నామము ద్యుతిధార. 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ద్యుతిధారాయ నమః అని చెప్పాలి. ద్యుతి కాంతిని, ధార ధరించినది. వెలుగుల ముద్ద అమ్మవారు. అరుణారుణ కాంతులను విరజిమ్మే అవయవ సంపద కల అమ్మవారిని ఈ ద్యుతిధార నామముతో ధ్యానం చేయాలి. ఈ ప్రపంచములో సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నక్షత్రాలు మొదలైన వాటి ద్వారా కాంతి బయటకు వ్యక్తమై ప్రసారం అవుతుంది. అసలు కాంతి అనేది ఒక్కటే ఉంటే అది వ్యక్తమవ్వడానికి ఈ సూర్యచంద్రాదులు ఇంధనములా పనిచేస్తారు. నూనె దీపం వెలుగుతుంటే నూనె వత్తులు లాంటి వాళ్ళు ఈ సూర్యచంద్రాదులు అయితే అసలు కాంతి అమ్మవారు లాంటిదన్నమాట. అందరిలోనూ కాంతిని ధరించి ఉండేది నిజంగా నేను ఒక్కటే. ఈ నేనుతో సూచింపబడే అమ్మవారే ద్యుతిధార. కొందరిలో సౌందర్య వర్చస్సు ఉంటుంది, ఇది ఒక రకమైన ద్యుతి. మరి కొందరిలో శౌర్య తేజస్సు ఉంటుంది, ఇది ఒక రకమైన ద్యుతి. ఇంకొందరిలో జ్ఞాన తేజస్సు, బ్రహ్మ తేజస్సు, ఇలా ఎన్నో రకాలైన తేజస్సులు ఉంటాయి. ఈ తేజస్సును కూడా ద్యుతి అంటే ఇన్ని రకాల తేజస్సుల రూపంలో ఉండే అమ్మవారి నామాన్ని ద్యుతిధార అనవచ్చును. 1 కాంతిని ధరించున్నది. 2 అందరిలోనూ నేను వెలుగును ధరించి ఉండున్నది. 3 శౌర్య బ్రహ్మాది వివిధ తేజస్సులలో ఉండే కాంతిగా ఉండున్నది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 769 నామము యజ్ఞరూప. 4 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు యజ్ఞరూపాయ నమః అని చెప్పాలి. యజ్ఞములను రూపముగా ఉన్నది. నలుగురికి ఉపయోగపడే మంచి పని ఏదైనా యజ్ఞం అవుతుంది. వంటిట్లో తల్లి అన్నం వండి ఇంట్లోని వారికి పెట్టడం అనే పాక యజ్ఞం దగ్గర నుంచి ఉపన్యాసాల ద్వారా జ్ఞానాన్ని నలుగురికి పంచిపెట్టడం అనే జ్ఞానయజ్ఞము, లోక కళ్యాణార్థము పరిపాలకులచే నిర్వహింపబడే మహాయజ్ఞాల దాకా అన్ని యజ్ఞాలే అవుతాయి. యజ్ఞం అన్న కూడా యజ్ఞమే. గృహస్థు తన ఇంటిలోని వారికి, ఇంటికి వచ్చిన వారికి, యాచించిన వారికి అందరికీ ఉపయోగపడే విధంగా పనులు చేయాలి కాబట్టి గృహస్థుని గృహ యజమాని అని కూడా అంటారు. అధ్యాపన మధ్యాహ్నం యజానం యజాజనం తదః దానం పరిగ్రహం చైవ బ్రాహ్మణ నామ కల్పాయత్ అని బ్రాహ్మణునికి చెప్పిన
షట్కార్యాలలో యజనము యజానము కూడా ఉన్నాయి. వీటికి యజ్ఞాలు చేయించడం అనే అర్థాలు. ఇక్కడ యజ్ఞం అంటే మంచి పనులనే అర్థం కూడా చెప్పుకోవాలి. బ్రహ్మాండ స్థాయిలో ప్రజాపతి యజ్ఞాలతో ప్రజా సంపర్క కార్యాన్ని నిర్వహిస్తున్నాడు. మనుషుల దేవతలను ఉద్దేశించి యజ్ఞాలు చేస్తే ఆ దేవతలు ప్రసన్నమై ఎండ, వేడిమి, వర్షము, వెన్నెల మొదలైన వాటిని ఆ దేవతలు మనుషులకు అందే ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఒకరికొకరు చేసుకునే పనులు కూడా యజ్ఞార్థ కర్మలే. ఈ యజ్ఞార్థ కర్మల వలన విశ్వశ్రేయస్సు కలుగుతుంది, లోక కళ్యాణము జరుగుతుంది. సృష్టి స్వరూపిణి జగజ్జనని లోకమాత అయిన అమ్మవారికి కావాల్సింది ఇదే కదా. విష్ణుమూర్తిని సాక్షాత్తు యజ్ఞస్వరూపుడనే యజ్ఞోవై విష్ణు అంటారు. గీతాలో కూడా తాను యజ్ఞస్వరూపుడునని భగవానుడు చెప్తాడు. లోక కళ్యాణానికి ఉపకరించే పాకయజ్ఞ, అవిర్యజ్ఞ, సోమయాగ, అభియజ్ఞముల వంటి యజ్ఞాలన్నీ అమ్మవారి రూపాలే, అమ్మవారి ఆజ్ఞాలే అని అర్థం చేసుకోవాలి. వివిధ యజ్ఞాల పేర్లు అనుబంధంలో తెలుపబడతాయి. యజ్ఞంల రూపముగా ఉండునది అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. దీని కంటిన్యూషన్ వీడియో 769 నామము యజ్ఞరూప రేపటి వీడియోలో ఉంటుందండి, తప్పకుండా చూడగలరు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఈ వీడియో కనుక మొదటిసారిగా ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.